హాయ్ ఫ్రెండ్స్, ఈ షాట్ లో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం ఎంత, ఎవరు లెక్క పెడతారు, ఆ డబ్బుని ఎలా ఖర్చు పెడతారనేది తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన టెంపుల్. రోజుకి కొన్ని లక్షల మంది స్వామివారిని దర్శించుకొని తమ స్తోమత బట్టి హుండీలో కానుకలు సమర్పిస్తారు. హుండీ ద్వారా రోజుకి సుమారు 3.5 నుండి 5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. పండగ రోజులు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలలో రోజుకి 10 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం హుండీ ఆదాయం సుమారు 1450 కోట్లు. ప్రతిరోజు హుండీ లెక్కిస్తారు. దీనికి పర్మనెంట్ కౌంటింగ్ సెంటర్ ఉంటుంది. ఈ హుండీ లెక్కింపు ప్రత్యేకంగా సీసీ కెమెరాల కంట్రోల్, భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం నిర్వహిస్తుంది. వేల మంది ఉద్యోగులు, స్వచ్ఛంద సేవాదారులు లెక్కింపు పనిలో పాల్గొంటారు. వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడతారో మనం ఒకసారి తెలుసుకుందాం. ఆలయ నిర్వహణ మరియు భక్తుల సౌకర్యాలు బట్టి ఆలయంలో జరిగే పూజలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక సేవల కోసం మరియు ఉచిత అన్నప్రసాదం, ఉచిత లడ్డు ప్రసాదం కోసం మరియు భక్తులు రావడానికి సౌకర్యంగా ఉండడానికి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గం అభివృద్ధికి కొంత డబ్బు వాడుతారు. రెండోది సామాజిక మరియు ధార్మిక కార్యక్రమాలు. అంటే 2019లో మొదలుపెట్టిన శ్రీ వాణి ట్రస్ట్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకి స్కూల్స్, కాలేజెస్ అండ్ వేద పాఠశాలలు నిర్మిస్తారు. ఉచిత వైద్య సేవలు, అలాగే ధూప దీప నైవేద్యం పథకం కింద ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఆలయాలకు నిధులు అందించి వాటిని బాగు చేస్తుంది. ఇవే కాకుండా తారక రామ పత్రిక, శ్రీవారి దర్శనం ఛానల్ భక్తి కార్యక్రమాల ప్రచారానికి నిధులుగా కొంత వాడుతుంది. నెక్స్ట్, టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుంది మరియు సనాతన ధర్మం ప్రచారానికి కృషి చేస్తుంది. ఉదాహరణకు 34,017 జంటల వివాహాలకు 24 కోట్లు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేశారు. ఇలా ప్రతి సంవత్సరం చేస్తారు. వీటితో పాటు గోశాలల నిర్వహణ, వృక్షాచరణ వంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతుంది. ఇవే కాకుండా అక్కడ పనిచేసే అందరికీ శాలరీస్ ఇస్తుంది. ఈ ఆదాయాన్ని పూర్తి పారదర్శకంగా వినియోగించేందుకు ఆడిట్, అకౌంటింగ్ విభాగాలు ఉన్నాయి. దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో అని టీటీడీ వెబ్సైట్ లో మనం చూడొచ్చు కూడా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.